ఒకప్పుడు జనాభాను నియంత్రించడానికి ఆపసోపాలు పడి కఠిన నిర్ణయాలు అమలు చేసిన దేశం. ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా ఉన్న ఆ దేశానికి సరికొత్త సమస్య వచ్చి పడింది. జననాల రేటు దారుణంగా పడిపోతుండడంతో రాబోయే రోజుల్లో దానిని ఆపేందుకు అక్కడి ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. ఈ క్రమంలో కొత్త ఏడాది అందున మొదటి రోజే ఓ కీలక నిర్ణయం ప్రకటించింది. కండోమ్ సహా గర్భనిరోధక మాత్రలు, ఇతర సంబంధిత ఔషధాలపై 13% పన్ను విధించి తీవ్ర చర్చకు తెరలేపింది. చైనా ప్రభుత్వం జనాల రేటు తగ్గటంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. దిద్దుబాటు చర్యలుగా న్యూయార్క్ నుంచి కొత్త విధానాలను అమల్లోకి తెస్తోంది. చైనా ఈ తరహా నిర్ణయాలు తీసుకోవటానికి కారణాలు ఉన్నాయి. అక్కడ గత 3 ఏళ్లుగా జనాభాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2024లో కేవలం 1 కోటి మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది గత దశాబ్ద కాలం నాటి గణాంకాల్లో సగం కావటం గమనార్హం. వృద్ధ జనాభా, ఆర్థిక మందగమనం కారణంగా ప్రభుత్వం త్వరగా పెళ్లి చేసుకుని ఎక్కువ పిల్లలు కనాలని అక్కడ యువతను కోరుకుంటోంది. ఈ క్రమంలో గర్భనిరోధక వస్తువులైన కాండోమ్లు, మాత్రలు, ఐయుడీలపైన పన్నులు పెంచగా చైల్డ్ కేర్ సేవలు, వివాహ సంబంధిత సేవలు, వృద్ధుల సంరక్షణ సేవల వస్తువులపై పన్నులు తగ్గించింది. తల్లిదండ్రులకు ఎక్కువగా పేరెంటల్ లీవ్, క్యాష్ హ్యాండ్అవుట్లు వంటి ప్రోత్సాహకాలు అందిస్తోంది. 2026 జనవరి 1 నుంచి కాండోమ్లు, గర్భనిరోధక మార్తలు, ఐయుడీలు వంటి వస్తువులపై 13% వ్యాట్ అమల్లోకి తెచ్చింది. 1993 నుంచి ఈ వస్తువులు వ్యాట్ కేటగిరీ నుంచి మినహాయింపు పొందుతూ వచ్చాయి. కాండోమ్ల ధర పెరగటం వల్ల జనాభాల సంఖ్య పెరగటం అసాధ్యమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్య పిల్లల పెంపకం ఖర్చులు ఎక్కువగా ఉండటమేనని చెప్తున్నారు. చైనాలో కాండోమ్లపై పన్నులు పెరగటం వల్ల వాటి ధరలు పెరిగితే ప్రజలు వాటిని తక్కువగా ఉపయోగించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుండగా ఇది హెచ్ఐవి వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని WHO హెచ్చరిస్తోంది. గతంలో కొన్ని దేశాల్లో ఎదురైన పరిస్థితులను ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావిస్తోంది. అదే సమయంలో చైనాలో హెచ్ఐవి కేసులు గత దశాబ్ద కాలంలో తగ్గినా యువతలో కొత్త కేసులు ఇంకా నమోదవుతున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తోంది. జనాభాల రేటు పెంచేందుకు చైనా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. యువత ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పెళ్లి చేసుకుని పిల్లలు కనమని చెప్తోంది. మరోవైపు గర్భనిరోధక వస్తువులను ఖరీదుగా చేస్తోందంటూ మండిపడుతున్నారు. మరోవైపు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. కాండమ్స్ ధరలు పెంచడం అంటే ముందుగానే 2-3 ఏళ్లకు ముందే కాండమ్స్ కొనుగోలు చేయమని చెబుతున్నారా అంటూ చైనా యువత సెటైర్లు సంధిస్తున్నారు. కాండోమ్ల ధరలు పెంచడం ద్వారా పిల్లల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన రావటమే సూపర్. మనం పిల్లల్ని కనటానికి మనకంటే ప్రభుత్వమే చాలా ఎక్కువగా కష్టపడుతుందంటూ నెటిజన్లు పంచుల మీద పంచులు వేస్తున్నారు. మొత్తానికి చైనా ప్రభుత్వ నిర్ణయం నెట్టింట నవ్వుల పాలవుతోంది. కాండోమ్ రేట్ల పెంపుతో పెరిగేది జనాభానా లేక హెచ్ఐవీనా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.